నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలోని వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను మనం చూద్దాం. నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు చూడొచ్చు. ఫోటో ఐటమ్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. కోర్టుగా మారిన ఎమ్మెల్యే క్యాంపస్ అంటూ కూడా, ఆఫీస్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇటు ఈ వైపు ఇంకా యాదగిరీసుడికి సీట్ బెల్ట్ అంటూ కూడా ఈ వార్త చూడొచ్చు. ఇక బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్లయితే రాహుల్ బదిలీవు అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం మనం. నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమే ప్రజాపాలన అంటూ కూడా ప్రశ్నించినటువంటి అంశం కేటీఆర్. ఇదైతే అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్తి అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే అరెస్టులు చేస్తారా, తెలంగాణ భవన్లోనే నిర్బంధిస్తారంటూ కూడా సూటిగా ప్రశ్నించినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. ఏదైతే ఎక్కడికక్కడ అరెస్టులతో ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ కూడా విమర్శించినటువంటి అంశానికి సంబంధించి కూడా క్లియర్గా మనం చూడొచ్చు. కోర్టు పర్మిషన్తో మళ్ళీ బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తాం. ఏదైతే నేను జరిగినటువంటి సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఏదైతే ఆ ఇష్యూకి సంబంధించి మొత్తానికి ఎక్కడికక్కడ నిర్బంధించిన అంశం సంబంధించి ప్రస్తావించినటువంటి అంశం, దానికి సంబంధించి మళ్ళీ ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తోటి శాంతి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పిన సందర్భం, దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. హైదరాబాద్ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఏనాడు టచ్ చేయలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంతా విచ్ఛిన్నం చేస్తుందంటూ కూడా ఆరోపించినటువంటి అంశం. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ సర్కారు దెబ్బతీస్తున్నది, అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలి అంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. మాది ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటం అంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం. అలాగే సికింద్రాబాద్ను జిల్లా చేసేదాకా కవాతు ఆగదంటూ కూడా దేశపతి శ్రీనివాస్ చెప్పినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి కూడా అంశం కూడా మనం క్లియర్గా మనం చూడొచ్చు. భూమికి బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కూడా ఇక్కడ క్లియర్గా మనం వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ అవే అబద్ధాలు ఆడుతున్నాడు అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆరోపణలు, అలాగే గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే అంటూ కూడా విమర్శలు. ఏం చేస్తారో చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. ఏదైతే బీజేపీతో దోస్తీపై రేవంత్ రెడ్డి సరికొత్త భాష్యం చెబుతున్నారంటూ కూడా అంశం సంబంధించి వెల్లడించినటువంటి అంశం. సఖ్యతతోనే నిధులు వస్తాయని వ్యాఖ్యానం. అలాగే ఏదైతే బీజేపీ కాంగ్రెస్ సఖ్యత అంటే వీళ్ళిద్దరూ ఏదైతే చీకటి ఒప్పందం అని పదే పదే మాట్లాడుకుంటున్నటువంటి అంశానికి ఈ వ్యాఖ్యతోటి ఆ అంశానికి తెరపడినట్లయిందని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి అంశం. మరోసారి సొంత జిల్లాను వంచినటువంటి సీఎం, పాలమూరు వాసులు విపక్షాల విమర్శలు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నార్లాపూర్ పంప్ హౌస్ మొదటి మోటార్ స్విచ్ ఆన్ చేసి కేసీఆర్ నీటిని విడుదల చేసినటువంటి అప్పటి దృశ్యం, దానికి సంబంధించి క్లియర్గా మనం వార్త చూడొచ్చు. ఈ రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే 10 నెలలైనా యాసంగి బోనస్ పడలేదు అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. చెల్లింపుల్లో రేవంత్ సర్కారు తాత్సారం వహిస్తుంది అంటూ కూడా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. నిధులు లేవంటూ ఫైల్ పక్కన పెట్టిన ఆర్థిక శాఖ. ఏదైతే బోనస్ చెల్లించడానికి నిధులు లేవంటూ కూడా శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ ఫైల్ని పక్కన పెట్టారంటూ కూడా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. నేటికి ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఫైల్. ఏదైతే ఆ ఫైల్కి సంబంధించి నిధులు కేటాయించే ఫైల్కి సంబంధించి ఈ రోజు వరకు కూడా పెండింగ్లోనే ఆ ఫైల్ ఉందంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. ఆ మొత్తానికి ఎంత నిధులు అంటే 1159 కోట్ల నష్టపోనున్నటువంటి రైతన్నులు. ఏదైతే 1159 కోట్ల బోనస్ సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలి, విడుదల చేయకుండా తాత్సారం వహిస్తుంది కాంగ్రెస్ సర్కారు అని చెప్పేసి ఇక్కడ మనం ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆశ పెట్టి చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు ఎన్నో ఆశలు చూపింది, ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చింది, అవన్నీ కూడా అటకెక్కించినటువంటి కాంగ్రెస్ సర్కారు అంటూ కూడా అక్కడ వార్త మనం క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే మరొక వార్త చూసుకున్నట్లయితే సర్కారు మా చావు కోరుతున్నదా అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. బీమా కాదు ఆరోగ్య ధీమా ఇవ్వండి అంటూ కూడా కోరుతున్నటువంటి అంశం. ప్రమాద బీమా ఇవ్వాలని ఎవరు అడిగారు, వైద్యం కోసం హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు, మరణించాక 1 కోటి ఇస్తే ఏం చేసుకోవాలి, ప్రమాద బీమాపై ఉద్యోగుల సంఘాలు ఫైర్ అవుతున్నటువంటి అంశం సంబంధించి మనం వార్త చూస్తున్నాం. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇసుక దందా ఆగలే. ఏదైతే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో తమకు జరిగినటువంటి నష్టాన్ని అధికారులకు వివరిస్తున్నటువంటి రైతులు. ఏదైతే ఇసుక దందా అంశం సంబంధించి మనం వార్త చూస్తున్నాం. చల్లూరులో వేసినటువంటి అడ్డుకట్టను తొలగించినటువంటి క్వారీ నిర్వాహకులు, నాంచుతున్న అధికార గణం, అలాగే ఆందోళనలో అన్నదాతలు, ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం, కలెక్టర్ నిర్ణయంపైనే గంపెడి ఆశలు పెట్టుకున్నది ఎక్కడ ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ పీఠం మళ్ళీ మహిళలకే అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. 121 మున్సిపల్ స్థానాల చైర్పర్సన్లు
10 కార్పొరేషన్ మేయర్ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. నల్గొండ అలాగే నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ స్థానాలు వారికే. వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. రిజర్వేషన్ల జాబితాను కూడా విడుదల చేసినటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీదేవి అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి క్లియర్ కట్గా డీటెయిల్స్ చెప్పారు. అలాగే ఏదైతే ఏ కార్పొరేషన్ సంబంధించి రిజర్వేషన్ల అంశం సంబంధించి కూడా క్లియర్ కట్గా వారు వివరించినటువంటి అంశానికి సంబంధించి మనం చూసాం.